ముందు ఆ తర్వాత బీజేపీలో కనిపిస్తున్న మార్పేంటి? బీజేపీ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ఇకపై 2019కు ముందు తర్వాత అని చెప్పుకోవాలా? నాడు కమల వికాసం కోసం పరితపించిన వారు నేడు సమర నినాదం ఎందుకు చేస్తున్నారు? జస్ట్ వాచ్. అరుణ్ శౌరి అపర మేధావి, యశ్వంత్ సిన్హా ఆర్థిక రంగ నిపుణుడు, శత్రుఘ్న సిన్హా స్వపక్షంలో విపక్షం గొంతు. ఈ ముగ్గురి గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇలానే చెప్పాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు కొంతకాలంగా ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు, కలవర పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడేకంగా బీజేపీయేతర పక్షాల యునైటెడ్ ఇండియా సభకు హాజరై కలకలం సృష్టించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కోల్కతాలో నిర్వహించిన సభకు కేంద్రంలో విపక్షాలు, రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు హాజరయ్యాయి. ఈ సభకు బీజేపీ అగ్రనేతలు హాజరవటమే కాదు, మోదీపై ఆరోపణలు, ఘాటుగా విమర్శలు చేశారు. మోదీ సర్కార్ నిర్ణయాలను తూర్పారబట్టారు. మోదీ వైఖరిపైనే కాదు, బీజేపీ తీరుపైన ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. क्योंकि कभी ऐसी सरकार नहीं हुई हिंदुस्तान में जिसने इतना झूठ बोला हो जितना इस सरकार ने बोला है। कभी ऐसी सरकार नहीं हुई जिसने संस्थाओं को डिस्ट्रॉय करने में इतनी जिद की हो, जैसे हमारे भाई कह रहे थे, सीबीआई को, आरबीआई को, इलेक्शन कमीशन को, ब्यूरोक्रेसी को, कैबिनेट को, मीडिया को, हर एक को करप्ट करने की और सबवर्ट करने की इन्होंने पूरी कोशिश की है। इकोनॉमी में जैसे अभी यशवंत जी बता रहे थे, ऐसा ल्यूनेटिक डिसीजन जैसा डिमोनेटाइजेशन कभी किसी सरकार ने नहीं लिया। एक सिंपल आइडिया जीएसटी का इंप्लीमेंट ऐसी बुरी तरह किया गया कि उससे स्मॉल एंड मीडियम एंटरप्राइजेस पर क्या असर पड़ा आप सब जानते हैं। యశ్వంత్ సిన్హాది ఇదే వైఖరి. మోదీ వికాసం తేలేదని, నాశనం తెచ్చారు అని ఆరోపించారు. वो चाहते हैं कि हम मोदी को मुद्दा बनाएं और मैं अब सब लोगों से आग्रह करूंगा कि हम मुद्दों को मुद्दा बनाएं। देश में लोकशाही खतरे में है, देश की आर्थिक व्यवस्था चौपट हो चुकी है। ये पहली सरकार है भारत देश में स्वतंत्रता के बाद जो आंकड़ों के साथ छेड़छाड़ करती है। उसके अलावा समाज को तोड़ने का, देश को छिन्न भिन्न करने का इनका इरादा है। हम एकजुट होकर ये आने वाला चुनाव लड़ेंगे और इस सरकार को बाहर करेंगे। అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా ఈ ఇద్దరు బీజేపీలో నిన్నటి తరం మేధావులు. వాజ్పేయి హయాంలో ఓ వెలుగు వెలిగినవారు. కానీ మోదీ ప్రభ ముందు వీరిద్దరికీ అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. అరుణ్ శౌరి వరల్డ్ బ్యాంక్ లో పనిచేశారు. ప్రణాళికా సంఘానికి సలహాదారుగా వ్యవహరించారు. వాజ్పేయి కేబినెట్ లో సమాచార, సాంకేతిక, పెట్టుబడుల ఉపసంహరణ శాఖలకు మంత్రిగా పనిచేశారు. యశ్వంత్ సిన్హా సివిల్ సర్వీసెస్ లో ఉన్నప్పుడు బీహార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అత్యున్నత స్థానంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వాజ్పేయి కేబినెట్ లో ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఇంతటి కీలక నేతలు చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంటుందని, అది పార్టీని దెబ్బతీస్తుందని మోదీ వ్యతిరేకులు భావిస్తున్నారు. దీనికి తోడు శత్రుఘ్న సిన్హా ప్రధానిపై విమర్శలు చేస్తూ ఇటీవలి కాలంలో పాపులర్ అయ్యారు. కోల్కతా సభలోనూ అంతకు మించి విమర్శలు చేశారు. రాఫెల్ డీల్ పై మోదీ ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సిందేనని, లేకపోతే కాపలాదారే దొంగ అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు శత్రుఘ్న సిన్హా. एक ही लक्ष्य है, एक ही उद्देश्य है, परिवर्तन परिवर्तन परिवर्तन, बेहतरी के लिए, नए नेतृत्व के साथ नई दिशा में चलने के लिए और सही दिशा में चलने के लिए। अटल बिहारी वाजपेयी जी के जमाने में लोकशाही थी और इस जमाने में तानाशाही है। तानाशाही ये नहीं चलेगा, ये जाती है देश के लोगों के साथ। क्या मतलब है अचानक रातों रात तुगलकी फरमान देते हुए, तुगलकी फरमान की तरह अचानक रातों रात आपने घोषणा कर दी नोटबंदी की।
ఇదే వేదికపై ఆర్జేడీ పైన, తేజస్వి యాదవ్ పైన ప్రశంసలు కురిపించారు బీహార్ ఎంపీ. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ను అరెస్టు చేసినప్పుడు అదంతా బీజేపీ కుట్ర అంటూ విమర్శించారు. ఇప్పుడు మరోసారి ఆర్జేడీకి మద్దతుగా మాట్లాడడం చూస్తుంటే ఆయన ఆర్జేడీలో చేరతారనే వాదన ఊపందుకుంది. ఆ దిశగా అటు ఆర్జేడీకి ఇటు బీజేపీకి సిగ్నల్స్ పంపారు అనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. కోల్కతాలో చేసిన విమర్శలు చేస్తూనే పార్టీ తనకు ఉద్వాసన పలుకుతుందనే భయం కూడా లేదని తేల్చి చెప్పేశారు. అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా ఈ ముగ్గురు బీజేపీ నేతల కామెంట్స్ కమలనాథుల్ని తీవ్ర కలవరపెడుతున్నాయి. మోదీ మరోసారి గద్దెనెక్కకుండా ఈ రెబెల్స్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శత్రుఘ్న సిన్హా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ విమర్శలు గుప్పించింది. పాట్నా సాహిబ్ ఎంపీ పచ్చి అవకాశవాది అని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి ఆరోపించారు. విపక్షాల వేదికపై కనిపించడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది అని హెచ్చరించారు. దీంతో శత్రుఘ్న సిన్హాపై వేటు పడుతుందా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీలో అసంతృప్తులు చాలా మంది ఉన్నారు. మోదీ పాలనపై అడపాదడపా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా మాదిరే ఎన్నికలకు ముందు అసంతృప్తులంతా ఏకమైతే కమలంలో సమర నినాదం ఎక్కువగా వినిపించడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి దీన్ని మోదీ షా ద్వయం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.